నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. నెక్ అండ్ హెడ్ కి సంబంధించి క్యాన్సర్ పరిష్కారాలకు ఒమేగా హాస్పిటల్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. డాక్టర్ గారు, బేసిక్ గా నెక్ అండ్ హెడ్ కి సంబంధించి ఎన్ని రకాల క్యాన్సర్ ఉంటాయి? వీటిలో ప్రధానంగా ఎక్కువగా వచ్చే క్యాన్సర్ ఏంటంటే తల మెడ. ఈ తల మెడ భాగంలో వచ్చే క్యాన్సర్స్ ఇన్ఫాక్ట్ ఆర్ ద కామనెస్ట్ క్యాన్సర్స్ ఇన్ సౌత్ ఇండియా. పురుషుల్లో, స్త్రీలలో కాదు. ముఖ్యంగా ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, అలాగే మాక్సిలరీ సైనస్ అన్ని సైనస్లు, చాలా సైనస్లు ఉంటాయి మనకి. ఎథ్మాయిడ్ సైనస్, మాక్సిలరీ సైనస్, ఫ్రాంటల్ సైనస్, ఈ సైనస్ మ్యాలిగ్నెన్సీస్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, అలాగే నెక్లో థైరాయిడ్ గ్లాండ్ క్యాన్సర్స్, పారోటిడ్ గ్లాండ్ క్యాన్సర్స్, ఇలా స్కాల్ప్ ట్యూమర్స్, ఇలా అనేక రకాల క్యాన్సర్స్ మనం చూస్తూ ఉంటాం. ఇందులో అత్యధికంగా కనబడేది ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్. ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ముఖ్యంగా సౌత్ ఇండియన్ మెన్లో ప్రాబబ్లీ కంబైన్డ్గా అన్ని కనుక తీసుకున్నట్టయితే కామనెస్ట్ క్యాన్సర్స్ ఈ ఓరల్ క్యాన్సర్ గ్రూప్. ఓరల్ క్యాన్సర్ అంటే నోట్లోని నాలుక మీద, లిప్స్ మీద, నాలుక కింద ఉండే ఫ్లోర్ ఆఫ్ మౌత్కి మీద, బక్కల్ మ్యూకోజా అంటే దవడ లోపలి భాగంలో ఉండే మ్యూకోజా, అంగటి మీద, అలాగే ఫారింగ్స్ అంటే అన్నవాహిక యొక్క మొదటి భాగం. ఈ క్యాన్సర్స్ భారతదేశంలో చాలా కామన్గా చూస్తుంటాం. ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అంటాం వీటన్నిటిని క్లబ్ చేసి. ఓకే, అయితే ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటారు? ఓరల్ క్యావిటీలో వచ్చే క్యాన్సర్స్ చాలా వరకు పెయిన్లెస్ అల్సర్, నొప్పి లేకుండా చిన్న పుండు కనబడుతుంది. దీన్ని అందరూ అశ్రద్ధ చేస్తారు, ఎందుకంటే నొప్పి లేదు కదా అని అశ్రద్ధ చేస్తారు. చాలాసార్లు ఆ పుండు క్రమం తప్పకుండా పెరుగుతూ ఉంటుంది, అప్పుడు కూడా అశ్రద్ధ చేస్తారు. బ్లీడింగ్ అవుతుంది, అప్పుడు కూడా చాలామంది అశ్రద్ధ చేస్తుంటారు. బ్లీడింగ్ అయ్యి కొన్నిసార్లు పగిలిపోతుంది, బోన్లోకి వెళ్ళిపోతుంది, పగిలిపోతుంది, అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. సో పెయిన్లెస్ అల్సర్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్. ఎక్కడైనా రానివ్వండి, లిప్స్ మీద రానివ్వండి, ఫ్లోర్ ఆఫ్ మౌత్లో రానివ్వండి, దవడ లోపలి భాగంలో రానివ్వండి, అంగటి మీద రానివ్వండి, నాలుక మీద రానివ్వండి, ఎక్కడొచ్చినా కూడా మానని పెయిన్లెస్ అల్సర్ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా అది క్యాన్సర్ కావచ్చు. చాలాసార్లు చీగుళ్ళ మీద వస్తుంటాయి, అవి పళ్ళు లూజన్ అయిపోతాయి. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటారు తప్ప క్యాన్సర్ అని అనుకోరు. సో పన్ను తీసేసిన తర్వాతే నాకు క్యాన్సర్ వచ్చిందని డెంటిస్ట్ మీద కూడా కంప్లైంట్ చేస్తుంటారు. అది కాదు, అసలు యాక్చువల్లీ చిగుళ్ళలో క్యాన్సర్ రావడం వలన పళ్ళు లూజ్ అయినాయి అనమాట. ఇలా కామన్గా చూస్తుంటాం. ఇదే కాకుండా ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్, ఎరిత్రో లూకోప్లేకియా అంటాం. వైట్ ప్యాచెస్, కర్డీ వైటిష్ ప్యాచ్ అంటే పెరుగు అక్కడ అంటిస్తే ఎలా ఉంటుందో కర్డీ వైట్ ప్యాచ్, రబ్ చేసినా పోదనమాట, కర్డీ వైట్ ప్యాచ్. అలాగే ఎరిత్రో లూకోప్లేకియా ఆర్ ఎరిత్రోప్లేకియా, జస్ట్ వెల్వెటీ రెడ్ ప్యాచెస్ నాలుక మీద కానీ ఎక్కడైనా రావచ్చు ఓరల్ క్యావిటీలో. అలాగే ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్, ఎరిత్రో లూకోప్లేకియా అంటాం. ఇవన్నీ కూడా ప్రీ క్యాన్సరస్ కండిషన్స్. లూకోప్లేకియా అంటే ఒట్టి వైట్ ప్యాచ్ ఉన్న వాళ్ళలో 100కు 8 నుంచి 10 మందికి క్యాన్సర్ ఉండి ఉంటుంది. సో ప్రతి లూకోప్లేకియా ప్యాచ్ను కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఆంకాలజిస్ట్ పర్యవేక్షణలో అవసరమైతే బయాప్సీ చేసి క్యాన్సర్ లేదు అని నిర్ధారించుకోవాలి. ఎరిత్రోప్లేకియా అంటే రెడ్డిష్ వెల్వెటీ రెడ్ ప్యాచెస్, అవి 100కి 20 మందికి అందులో క్యాన్సర్స్ ఉంటాయి. సో వాళ్ళని ఇంకా కేర్ఫుల్గా అనలైజ్ చేసుకోవాలి. అవసరమైతే స్కానింగ్ కూడా చేసుకుని లోపలికి ఏమైనా పెనట్రేట్ చేస్తుందా లేదా చూసుకుని బయాప్సీ పరీక్ష కూడా నిర్వహించుకోవాలి. రెండు కలిపి ఉన్నట్టయితే స్పెకిల్డ్ లూకోప్లేకియా అంటాము. అది క్యాన్సర్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా ముందుగా బయాప్సీ చేసి క్యాన్సర్ లేదు అని నిర్ధారణ చేసుకోవాలి. అలాగే బ్లీడింగ్ ఫ్రమ్ గమ్స్, bleeding from anywhere in the oral cavity, again a very important warning signal for oral cancers. కొన్నిసార్లు నాలుక లోపల క్యాన్సర్ వస్తుంది, ఆ పైనకి అల్సర్ లాగా కూడా కనబడదు. అప్పుడు స్పీచ్ డిస్టర్బెన్స్ వస్తుంది, నాలుక ఫిక్స్ అయిపోవటం, నాలుక మందంగా అయిపోవటంతో వాయిస్లో క్వాలిటీ దెబ్బతింటుంది, స్వరం దెబ్బతింటుంది. తర్వాత మింగటానికి ఇబ్బందిగా ఉండొచ్చు. నాలుకలో ఒక పార్ట్ పోస్టీరియర్ థర్డ్ టంగ్ అంటాం ఆర్ బేస్ టంగ్ అంటాం. ముందున్న నాలుక ఎంత ఉంటుందో అందులో ఒక వంతు వెనకాల కూడా ఉంటుంది, అది మనకి మింగటానికి ఉపయోగపడుతుంది. అక్కడ క్యాన్సర్ రావచ్చు. అక్కడ క్యాన్సర్ వచ్చినట్టయితే మింగటానికి పెయిన్ఫుల్గా ఉంటుంది. పెయిన్ఫుల్గానే కాకుండా మింగటానికి ఇబ్బందిగా అడ్డం పడినట్టు ఉంటుంది. అలాగే ఫీలింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ సెన్సేషన్ అంటే మనం మామూలుగా నోట్లో ఏదైనా గొంతులో ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, అది మింగేస్తాం, మింగితే మనకు రిలీఫ్ ఉంటుంది, వెళ్ళిపోయింది లోపలికని. కానీ మింగినా కానీ అక్కడ ఏదో ఫారిన్ బాడీ ఉన్నట్టు ఫీలింగ్ కనుక ఉన్నట్టయితే వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ పోస్టీరియర్ థర్డ్ టంగ్ క్యాన్సర్, చాలా డేంజరస్ క్యాన్సర్ ఇది.
ఎందుకంటే అక్కడ ఆపరేషన్లు చేయలేము, ఎందుకంటే స్వరపేటకి పక్కన ఉంటుంది. అలాగే టాన్సిలార్ క్యాన్సర్స్, టాన్సిల్ మీద కూడా రకరకాల క్యాన్సర్స్ వస్తుంటాయి. ఆ క్యాన్సర్స్ కూడా డేంజరస్. అది కూడా ఫారిన్ బాడీ ఫీలింగు, పెయిన్ఫుల్గా ఉండటం, కొన్నిసార్లు పెద్దగా అయినప్పుడు అడ్డం పట్టడం ఫుడ్ పాసేజ్కి, ఇవన్నీ కూడా అర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా చాలా మందిలో ఓరల్ క్యాన్సర్ పేషెంట్లు చూస్తుంటాము. బట్ వీటి మీద అవగాహన లేకపోవడంతో వాళ్ళు అశ్రద్ధ చేస్తుంటారు. సో ఇలాంటి సిమ్టమ్ ఏమైనా ఉన్నట్టయితే వెంటనే దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ని కలిసి పరీక్ష చేయించుకొని ఏమైనా డిసీజ్ ఉందా లేదా చూసుకోవాలి. అక్కడ దాకా రాలేకపోయినట్టయితే అట్లీస్ట్ దగ్గరలో ఉన్న మీ ఊర్లోనే ఉన్న ఈఎన్టీ సర్జన్ కలవండి. వారు చూస్తే వారికి ఒక ఐడియా వచ్చేస్తుంది, వాళ్ళందరికీ దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వారు అవసరమైతే సస్పీషియస్గా ఉన్నట్టయితే బయాప్సీ చేసి ఆంకాలజిస్ట్ దగ్గరికి పంపిస్తారు. ఓకే డాక్టర్, అయితే ఈ ఓరల్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటంటారు? టొబాకో యూసేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్. ఓరల్ క్యాన్సర్స్ దక్షిణ భారతదేశంలో పురుషుల్లో ఎక్కువగా చూస్తుంటాం. కామనెస్ట్ కాజ్ టొబాకో యూసేజ్. టొబాకో అన్ని రకాలుగా, స్మోకింగ్ సిగరెట్ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. స్మోకింగే కాదు, స్మోక్లెస్ టొబాకో అంటే గుట్కా తింటాం, నస్యం పీల్చటం, ఖైనీ తింటాం, తంబాకు తింటాం, బీడీలు తాగటం, ఇవన్నీ కూడా క్యాన్సర్స్ కలిగిస్తాయి. చాలామంది అనుకుంటుంటారు, నేను గుట్కా తింటాను, నోట్లోనే ఇక్కడే నమిలి ఊసేస్తాను, ఐ డోంట్ ఇంజెస్ట్ అంటే టేక్ ఇట్ ఇన్సైడ్, సో నాకు క్యాన్సర్ రాదనుకుంటారు. అది కూడా అపోహ మాత్రమే. ఓరల్ క్యావిటీలోనే మ్యూకోజా మీద అబ్జార్బ్ చేయబడి అక్కడ 6 సెకండ్స్లో అబ్జార్బ్ అయిపోతుంది. బాడీలో ఓరల్ క్యావిటీలోనే కాదు, శరీరంలో ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ కలిగించవచ్చు. అంత డేంజరస్ అన్నమాట ఈ టొబాకో యూసేజ్. అన్ని రకాల టొబాకో యూసేజ్ని కూడా మనం కండెమ్ చేయాలి, బ్యాన్ చేయాలి, టొబాకోస్ని డిస్కరేజ్ చేయాలి. ఏరా టొబాకో స్మోక్ చేసేవాళ్ళు ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్మోకింగ్ బ్యాన్ చేసేసింది. సో ఇంట్లోనే స్మోక్ చేసుకోవాలి, లేదా ఆఫీస్లో చేయాలి. ఆఫీస్లో ఆబ్వియస్లీ పక్కన ఎంప్లాయీస్ ఒప్పుకోరు. సో ఇంట్లో స్మోక్ చేసినట్టయితే వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లలు, వారి స్పౌస్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. దాన్ని పాసివ్ స్మోకర్ అంటారు. ఇంట్లో పిల్లలు జార్ వెరీ డెలికేట్, వాళ్ళలో సటిల్ మ్యూకోజా ఉంటుంది, అది వాళ్ళు పీల్చి వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి, వారి యొక్క స్పౌస్ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వారికే కాకుండా వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు హార్మ్ చేస్తుంటారన్నమాట. ఇదే కాకుండా ఆల్కహాల్ తాగే వాళ్ళలో కూడా ఈ ఓరల్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తుంటాం. అన్నవాహిక క్యాన్సర్స్ కూడా ఆల్కహాల్ తాగే వాళ్ళలో ఎక్కువగా ఉంటాయి. ఆల్కహాల్ తాగే వాళ్ళు స్మోకింగ్ కూడా చేసినట్టయితే వాళ్ళ రిస్క్ డబుల్ అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్. స్మోకింగ్, ఆల్కహాల్ హ్యావ్ సినర్జిస్టిక్ ఎఫెక్ట్, అంటే ఒకదాన్ని ఒకటి పొటెన్షియేట్ చేసి క్యాన్సర్ వచ్చే అవకాశాలను ఇంకా పెంచేస్తాయి. అలాగే స్పైసీ ఫుడ్ తినే వాళ్ళలో కూడా, ముఖ్యంగా సౌత్ ఇండియాలో స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటుంటారు. సో తమిళనాడులోను ఆంధ్రప్రదేశ్లో కూడా వీళ్ళలో కూడా ఓరల్ క్యాన్సర్స్ చాలా ఎక్కువగా చూస్తుంటాం. స్పైసీ ఫుడ్. తర్వాత షార్ప్ టీత్, ఎనీథింగ్ విచ్ ఈజ్ ఇరిటేటింగ్. ఉదాహరణకి షార్ప్ టీత్ ఉంటుంది, అది కాన్స్టెంట్గా నాలికనో లేకపోతే దవడ లోపలి భాగాన్నో ఫ్రిక్షన్, ర్యాపిడ్కి గురి చేస్తుంది. అక్కడ అల్సర్ పడుతుంది, ఆ అల్సర్ క్యాన్సర్గా మారుతుంది. ఎనీథింగ్ విచ్ ఈస్ కాజింగ్ ఫ్రిక్షన్. అందుకే షార్ప్ టీత్ ఉన్న వాళ్ళు దాన్ని డెంటిస్ట్ సహాయంతో గ్రైండింగ్ చేయించుకొని నాలుక మీద కానీ దవడ లోపలి భాగంలో కానీ రాసుకుంటున్నట్టయితే దాన్ని అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఓల్డెన్ డేస్లో సిఫిలిస్ అనే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఉండేది. వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్ చాలా కామన్గా చూస్తుంటాం. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ హ్యూమన్ పాపిలోమటస్ వైరల్ ఇన్ఫెక్షన్. ఈ గర్భసించి ముఖద్వార క్యాన్సర్కి హ్యూమన్ పాపిలోమటస్ వైరల్ ఇన్ఫెక్షన్ ఈటిలాజికల్ ఫ్యాక్టర్ కారణమని మనందరికీ తెలుసు. ఈ ఓరల్ క్యాన్సర్స్ కూడా ఈ హ్యూమన్ పాపిలోమటస్ వైరల్ ఇన్ఫెక్షన్ చాలా ఇంపార్టెంట్ కాజ్. ఇన్ఫ్యాక్ట్ స్మోక్ చేయని వాళ్ళలో చాలా మందిలో ఈ హ్యూమన్ పాపిలోమటస్ వైరస్ ఇన్ఫెక్షన్ 16, 18, 31, 33 ఈ 4 టైప్స్ డెఫినెట్గా కూడా ఈ ఓరల్ క్యాన్సర్ కలగజేస్తాయి. సో అబ్నార్మల్ సెక్షువల్ ప్రాక్టీసెస్ చేసే వాళ్ళలోనూ, తర్వాత ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ఓరల్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తుంటాం. అబ్రాడ్లో ఈ స్మోక్లెస్ టొబాకో చాలా తక్కువగా తీసుకుంటారు. వాళ్ళలో ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ అవుతున్నప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల. సో అంటే ఇంకా ప్రయోగాత్మకంగా మగవాళ్ళలో ఇప్పుడు గర్భసించి ముఖద్వార క్యాన్సర్ రాకుండా మనం హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తున్నాం మన ఆడపిల్లలందరికీ కూడా, అందరికీ ఇస్తున్నాం ఇప్పుడు. అలాగే ప్రయోగాత్మకంగా పురుషుల్లో ఈ ఓరల్ క్యాన్సర్ రాకుండా చేయడానికి హెచ్పివి వ్యాక్సిన్ ట్రయల్స్, క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి ఎల్స్వేర్ ఇన్ ద వరల్డ్. ఆ ట్రయల్స్ రిజల్ట్స్ మెచ్యూర్ అయ్యాక మనం దాని మీద కూడా ఒక అవగాహన వస్తుంది.
ఈ ఓరల్ క్యాన్సర్లో రాకుండా చేయడానికి ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇండియాలో మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది. సో ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి చిన్న సిమ్టమ్ లక్షణాలు ఉన్నా నేను ఇంతకుముందు చెప్పినవి వెంటనే ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్, ఈ ఓరల్ క్యాన్సర్ ని మనం ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అంటారు? డయాగ్నోస్ ఈజ్ వెరీ సింపుల్ అండి. క్లినికల్ గానే మనకి మోస్ట్ ఆఫ్ ద టైం ఒక ఐడియా వచ్చేస్తుంది. చాలాసార్లు క్లినికల్ గా చూడగానే మనం చెప్పగలుగుతాం క్యాన్సర్ గా మారిందా లేదా, క్యాన్సర్ గా ఉండే అవకాశాలు ఎంత ఉన్నాయి, క్లినికల్ ఇంప్రెషన్. నెక్స్ట్ బయాప్సీ, వెరీ సింపుల్. ఓరల్ క్యావిటీలో ఎక్కడున్నా కూడా మనం ఈజీగా బయాప్సీ చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ పోస్టీరియర్ థర్డ్ టంగ్. మన ముందు భాగంలో ఎక్కడున్నా కూడా లోకల్ ఎనస్థీసియా ఇచ్చి చిన్న బయాప్సీ చేయడం ద్వారా క్యాన్సర్ ఉన్నది లేనిది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. సో ప్యాచెస్ ఉంటాయి, లూకోప్లేకియా, ఎరిథ్రోలూకోప్లేకియా ప్యాచెస్, స్పెకిల్ లూకోప్లేకియా. అక్కడ మనం కరెక్ట్గా ఏ ఏరియాలో ఉందో చూసుకుని ఆ ఏరియాని బయాప్సీ చేసుకోవచ్చు. చిన్న చిన్న ప్యాచెస్ ఉన్నప్పుడు ఇప్పుడు సైటో బ్రష్ అనే ఒక కొత్త అధునాతనమైన పరికరం కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సైటో బ్రష్తో ఎక్స్ఫోలియేటెడ్ సెల్స్ని తీసుకుని సైటలాజికల్ ఎవాల్యుయేషన్ చేయడం ద్వారా మనము దాన్ని బయాప్సీ హిస్టోపెథలాజికల్ డయాగ్నోసిస్ తెలుసుకోవచ్చు. తర్వాత కొన్ని విజువల్లీ ఎయిడెడ్ ఇన్స్పెక్షన్స్ వచ్చాయి. అంటే కొన్నిసార్లు లూకోప్లేకియా వీటికి కొన్ని కెమికల్స్ అప్లై చేసి, టాల్యూడిన్ బ్లూ అలాంటి ఇంకొన్ని ఎసిటిక్ యాసిడ్ కెమికల్ అప్లై చేసి ఎక్కడ సస్పిషియస్ ఏరియా ఉందో చూసుకొని దాన్ని మాత్రమే బయాప్సీ చేయడానికి అవకాశం ఉంది. ఈ బయాప్సీ చేయడం కూడా ఇంతకుముందు నైఫ్తో కట్ చేసినట్టయితే బ్లీడింగ్ అది ఉండేది. ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ లూకోప్లేకిక్ ప్యాచెస్ని బయాప్సీ చేస్తున్నప్పుడు వీఆర్ యూజింగ్ లేజర్, కేటీపీ లేజర్ వాడుతున్నాం. కేటీపీ లేజర్ వాడినట్టయితే నైఫ్తో కట్ చేసిన దానికన్నా చాలా ప్రిసైజ్గా కట్ చేస్తుంది. నైఫ్తో కట్ చేసినప్పుడు బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, లేజర్తో చేసినప్పుడు బ్లీడింగ్ ఏమి ఉండదు. సో ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటుంది అండ్ చాలా స్మూత్గా కట్ చేస్తాము. పక్కన ఉన్న అడ్జసెంట్ నార్మల్ టిష్యూ ఏమి డ్యామేజ్ అవ్వకుండా మనం బయాప్సీ చేయవచ్చు. లూకోప్లేకిక్ ప్యాచ్ కానీ ఎరిథ్రో లూకోప్లేకిక్ ప్యాచ్ కానీ పూర్తిగా తీసేయవచ్చు. సో అది ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది. సో పక్కన ఉన్న నార్మల్ హెల్దీ టిష్యూకి ఈ లేజర్తో బయాప్సీ చేసినప్పుడు మనకి ఎటువంటి డ్యామేజ్ అవ్వదు కాబట్టి పోస్ట్ ఆపరేటివ్, పోస్ట్ బయాప్సీ రికవరీ చాలా స్మూత్గా ఉంటుంది. కొన్నిసార్లు చిన్న చిన్న ప్యాచెస్ ఉంటే అది ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది లేజర్ ఎక్సిషన్తో. సో లేజర్ ఎక్సైజ్ చేసేస్తాము, అందులో క్యాన్సర్ లేదంటే ఆ ప్యాచ్కి ట్రీట్మెంట్ అయిపోయింది, ప్లస్ మనకి డయాగ్నోసిస్ కూడా అయిపోయింది. పోస్టీరియర్ టంగ్ అంటే నాలుక వెనకాల భాగంలో ఉన్నప్పుడు లేదా ఫారింజియల్ వాల్లో ఉన్నప్పుడు, టాన్సిల్లో ఉన్నప్పుడు మనకి డైరెక్ట్ బయాప్సీ డిఫికల్ట్గా ఉన్నప్పుడు ఎండోస్కోపిక్ గైడెడ్ బయాప్సీ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ లారింగోస్కోపీ, డైరెక్ట్ ఫారింగోస్కోపీ ఆ ఎక్విప్మెంట్, ఫైబర్ ఆప్టిక్ స్కోప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా చాలా ఈజీగా మనం బయాప్సీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి డయాగ్నోసిస్ అయిపోయాక నెక్స్ట్ స్టెప్ స్టేజింగ్. అంటే ఈ క్యాన్సర్ ఎంత దూరం పాకింది, ముఖ్యంగా ఓరల్ క్యావిటీలో ఉన్న బోన్, జా బోన్ కానీ, పైన ఉన్న మ్యాక్సిలరీ బోన్ కానీ, పాలటల్ బోన్ కానీ ఏమైనా ఇన్వాల్వ్ అయిందా, సాఫ్ట్ టిష్యూలో ఎంతవరకు పెనట్రేట్ చేసింది, ఇవన్నీ తెలుసుకోవడానికి ఎంఆర్ఐ స్కాన్ మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎంఆర్ఐతో పాటు ఇది చేస్తున్నప్పుడే అన్ని క్యాన్సర్లు మనందరికీ తెలుసు లోకల్గా అవి పాకటమే కాకుండా శరీరంలో ఇతర భాగాలకి, రీజనల్ లింఫ్ గ్లాండ్స్కి పాకుతూ ఉంటాయి. అంటే ఓరల్ క్యావిటీలో క్యాన్సర్ వచ్చినప్పుడు ఈ నెక్లో ఉన్న గ్లాండ్స్కి పాకుతుంటాయి. ఆ గ్లాండ్స్ ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యాయి తెలుసుకోవడానికి ఈ ఎంఆర్ఐ స్కాన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అవసరమైతే అల్ట్రాసౌండ్ డైరెక్టెడ్ ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ చేసుకొని జబ్బు ఉన్నది లేనిది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల క్యాన్సర్స్, సార్కోమటాయిడ్ క్యాన్సర్స్, అలాగే నాలుకలో వచ్చే క్యాన్సర్స్ అన్యూజువల్గా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంటాయి. మిగతా ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్తో కంపేర్ చేసినట్టయితే కొన్ని రకాల సార్కోమటాయిడ్ క్యాన్సర్స్, కార్సినోమాస్, అలాగే నాలుక మీద వచ్చే క్యాన్సర్స్ అన్యూజువల్గా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంటాయి. అవి లంగ్స్ కూడా పాకే అవకాశం ఉంటుంది. సో అడ్వాన్స్డ్ ఓరల్ క్యాన్సర్స్లోను, నాలుక క్యాన్సర్స్లోను సిటీ స్కాన్ ఆఫ్ ద చెస్ట్ లేదా పెట్ సిటీ స్కాన్ చేసుకుని శరీరంలో ఇతర భాగాలు కూడా పాకిందా లేదా తెలుసుకోవాల్సి ఉంటుంది. స్టేజింగ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ బిఫోర్ వీ డిసైడ్ ఆన్ ద ట్రీట్మెంట్. సో ఏ స్టేజ్ని బట్టి దానికి ట్రీట్మెంట్ ఆధారపడుతుంది కాబట్టి ఈ టెస్ట్లన్నీ మనకి యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే డాక్టర్, అంటే ఇతర ఆరోగ్య సమస్యలతో కంపేర్ చేస్తే క్యాన్సర్కి ఇచ్చే ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ ఓరల్ క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి ఓమెగాలో? క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్కి సర్జరీ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. క్యాన్సర్ వచ్చిన భాగము అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో లింఫ్ గ్లాండ్స్ అవన్నీ మనం పూర్తిగా తీసేయాల్సి ఉంటుంది. సో సర్జరీ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. ఈ మధ్యకాలంలో ఈ సర్జరీస్ అన్ని ఇంతకుముందు బయాప్సీ చేసినప్పుడు డిస్కస్ చేసినట్టు పూర్తిగా ఈ లేజర్తో చేయడం జరుగుతుంది. కేటీపీ లేజర్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కేటీపీ లేజరు ప్రిఫరెన్షియల్గా బ్లడ్
బ్లడ్ వెసల్స్లోని హిమోగ్లోబిన్ అబ్జార్బ్ చేసుకొని వెసల్ కోయాగులేట్ అయిపోతుంది. సో తద్వారా మనం చేస్తున్నప్పుడు బ్లీడింగ్ ఏ ఉండదు. నార్మల్గా ఇంతకుముందు సర్జరీ చేసేటప్పుడు డయాథెరమీతో సర్జరీ చేసేవాళ్ళం. అప్పుడు పక్కన ఉన్న నార్మల్ టిష్యూకి థర్మల్ డ్యామేజ్ ఉండవచ్చు. సో అందుకని లేజర్తో చేయడం జరుగుతుంది. తద్వారా పోస్ట్ ఆపరేటివ్ కోర్స్ అన్ఈవెంట్ఫుల్గా ఉంటుంది, పెయిన్లెస్గా ఉంటుంది, ఎడిమా తక్కువ ఉంటుంది, ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటుంది, పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, తొందరగా ఇంటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సో కాంప్లెక్స్ సెమీగ్లాసెక్టమీ చేసినాక రెండో రోజు ఇంటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సో లేజర్తో చేయటం జరుగుతుంది. సో అలాగే క్యాన్సర్ సర్జరీలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ట్యూమర్ వచ్చిన భాగాన్ని మనం దూరంగా తీసివేయాల్సి ఉంటుంది. క్యాన్సర్ అంటే ఏమిటి? గ్రీక్ భాషలో పీత అని అర్థం. ఇలా ఉంటుంది, ఇలా పాకుతూ ఉంటుంది. సో దాన్ని మనం దూరంగా తీయాల్సి ఉంటుంది. ఫ్రోజన్ సెక్షన్ టెక్నిక్ అంటే అప్పటికప్పుడు రిపోర్ట్ వచ్చే పరికరాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మనం ఆపరేషన్ చేస్తున్నప్పుడే దూరంగా తీసామా లేదా తెలుసుకోవడానికి ఈ ఫ్రోజన్ సెక్షన్ టెక్నాలజీ మనకు ఉపయోగపడుతుంది. సో ఈ ఫ్రోజన్ సెక్షన్ టెక్నాలజీ ద్వారా అతి తక్కువ టిష్యూని తీసివేస్తాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి నాలుక మీద క్యాన్సర్ వచ్చి మనం దూరంగా తీసేసామనుకోండి, మాటలో స్పష్టత కోల్పోతారు, టేస్ట్ కోల్పోతారు, తినటానికి మింగటానికి కూడా ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో అతి తక్కువ తీయాలి, అట్ ద సేమ్ టైం మనం కంప్లీట్గా తీసేయాలి. దీనికి మనకి ఫ్రోజన్ సెక్షన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రోజన్ సెక్షన్ ఉపయోగించి దాన్ని మొత్తం తీసేయటం జరుగుతుంది. మిగతా చోట్ల ఎక్కడైనా తీసేసినట్టయితే మనం దాన్ని లాగి కుట్టేయచ్చు. ఓరల్ క్యావిటీలో అలా వీలు పడదు. బకల్ మ్యూకోజా తీసామనుకోండి, లాగి కలిపి కుట్టేస్తే ఏమవుతుంది? నోరు తెరుచుకోదు, మాట స్పష్టత కోల్పోతారు, మింగటానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఆంకాలజీ సర్జరీలో రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ సర్జరీలో రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో స్పెషలిస్ట్ రీకన్స్ట్రక్టివ్ హెడ్ అండ్ నెక్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. సో టీమ్ వర్క్ అగైన్ సర్జికల్ ఆంకాలజిస్టు, హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్టు, అలాగే రీకన్స్ట్రక్టివ్ సర్జన్ ముగ్గురు కూడా కలిసి ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ని డిజైన్ చేయవలసి ఉంటుంది. ఏ రకంగా? ఉదాహరణకి బోన్ ఇన్వాల్వ్ అయిపోయింది, పార్ట్ ఆఫ్ ద బోన్ తీస్తే బోన్ కూడా మనం రిప్లేస్ చేస్తున్నాం ఇప్పుడు. ఎలా? మన కాల్లో మనకు అవసరం లేని బోన్ ఒకటి ఉంది, ఫిబులా బోన్ అంటాం. ఆ బోన్ని దాని రక్త నాళాలతో పాటు తీసుకొని ఇక్కడ దాన్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. రెస్ట్ ఆఫ్ ద మ్యాండిబుల్కి స్క్రూస్తో ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ బోన్కి రక్త ప్రసారం చేసే రక్తనాళాలని నెక్లో ఉన్న రక్తనాళాలకి జాయిన్ చేయడం జరుగుతుంది. దీన్నే మైక్రోవాస్కులర్ సర్జరీ అంటారు. వెరీ క్రిటికల్, వెరీ ఇంపార్టెంట్ సర్జరీ. మనం కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ మీరంతా వినే ఉంటారు. అక్కడ ఏం చేస్తారు? కరోనరీ ఆర్టరీ బ్లాక్ అయితే ఇంకో వెసల్తో ఎనాస్టమోస్ చేస్తారు, జాయిన్ చేస్తారు, ఇంటర్నల్ మెమరీ ఆర్టరీతో లేకపోతే గ్రేట్ సాఫ్నస్ వెయిన్తో. సో అక్కడ అదే ఎనాస్టమోసిస్ ఇక్కడ చేస్తారనమాట. అక్కడ చాలా ఈజీ, ఎందుకంటే అక్కడ ప్రెషర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. హార్ట్ దగ్గర 120 millimeters ఆఫ్ మెర్కరీ అంటే అందరికీ హైపర్ టెన్షన్ ఉంటుంది, 160, 180 millimeters ఆఫ్ మెర్కరీ ప్రెషర్ ఉంటుంది. సో ఆ వెసల్స్ బ్లాక్ అవ్వవు. ఇక్కడ వెయిన్స్లో ప్రెషర్ హార్డ్లీ 5 millimeters ఆఫ్ మెర్కరీ ఉంటుంది. ఆ వెయిన్స్ బ్లాక్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్సే ఈ కాంప్లెక్స్ సర్జరీస్ని పర్ఫామ్ చేయగలరు. నాలుక తీసేసిన తర్వాత నాలుకని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. కొన్నిసార్లు నాలుక మీద ట్యూమర్ పెద్దదిగా ఉన్నట్టయితే దాన్ని తీసేయాల్సి ఉంటుంది. తీసేసిన తర్వాత రీకన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. రేడియల్ ఫోరామ్ ఫ్లాప్ అంటారు. ఇక్కడ ఈ స్కిన్ని ఆ రక్తనాళంతో సహా తీసుకొని అక్కడ నాలుక దగ్గర మనం ఇంప్లాంట్ చేయడం ద్వారా రీకన్స్ట్రక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ట్యూమర్స్ పెద్దవిగా ఉన్నాయి, ఆపరేషన్ చేసే స్టేజ్ దాటిపోయాయి, వాళ్ళకి కీమోథెరపీ అలాగే రేడియోథెరపీ కూడా ఇచ్చి వాటిని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంటుంది. కీమో రేడియేషన్ అంటారు. సో ఇవన్నీ కూడా ఈ కీమో రేడియేషను, కీమోథెరపీతో పాటు ఇప్పుడు టార్గెటెడ్ థెరపీస్ అందుబాటులోకి వచ్చాయి. బయోమాబ్, ఎర్బిటెక్స్ అంటారు. కొన్నిసార్లు ఓల్డ్ ఏజ్లో కీమోథెరపీ తట్టుకోలేరు అనుకున్నప్పుడు, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ పేషెంట్స్ ఓల్డ్ ఏజ్లో కీమోథెరపీ తట్టుకోలేరు అనుకున్నప్పుడు వాళ్ళకి ఈ ఎక్స్పెన్సివ్ టార్గెటెడ్ థెరపీస్, దీన్నే బయోసిమిలర్స్ అని కూడా అంటారు, ఇండియాలో అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు. వీటిని ఈ టార్గెటెడ్ థెరపీస్ని మాబ్స్ అని కూడా అంటారు, మోనోక్లోనల్ యాంటీబాడీస్. మాబ్స్ ప్లస్ రేడియేషన్ ఇచ్చి ట్యూమర్ని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేసినట్టయితే ఫంక్షనల్గా డిఫెక్ట్ తక్కువ ఉంటుంది, కాస్మెటిక్ డిస్ఫిగర్మెంట్ కూడా తక్కువ ఉంటుంది. ఎస్పెషలీ ఓరల్ క్యావిటీ సర్జరీస్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సర్జరీ దూరంగా తీసివేయడమే కాకుండా పేషెంట్కి ఆపరేషన్ తర్వాత గుడ్ కాస్మెటిక్ రిజల్ట్ ఇవ్వగలగాలి. ఎందుకంటే ఫేసెస్ చూడాలి కదా అందరూ. అలాగే ఫంక్షనల్ రిజల్ట్, మాట్లాడటానికి, తినటానికి, అన్నిటి కూడా చూసుకోవాలి. అందువలన ఈ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ ప్లేస్ ఏ వెరీ మేజర్ రోల్ ఇన్ హెడ్ అండ్ నెక్ సర్జరీ. అందుకే చాలాసార్లు ట్యూమర్ని డౌన్ సైజ్ చేసి తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంటుంది. మరీ అడ్వాన్స్డ్ క్యాన్సర్స్లో ఇప్పుడు కొత్తగా
ఇమ్యూనోథెరపీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇమ్యూనోథెరపీ అంటే మన ఓన్ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయటం. క్యాన్సర్ సెల్స్ ఎంత స్మార్ట్ సెల్స్ అంటే మన ఇమ్యూనిటీని బ్లంట్ చేస్తాయి. మనలో న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఉన్నాయి, మన ప్రొటెక్ట్ చేసే, కరోనా నుంచి ఎలా ప్రొటెక్ట్ చేస్తాయో ఆ న్యాచురల్ కిల్లర్ సెల్స్, యాంటీబాడీస్ మనకు ఉన్నాయి. మన ఓన్ ఇమ్యూనిటీ అది క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేయగలదు, క్యాన్సర్ సెల్స్ని కూడా డిస్ట్రాయ్ చేయగలదు. ఆ న్యాచురల్ కిల్లర్ సెల్స్ని బ్లంట్ చేసేస్తాయి. ఆ క్యాన్సర్ సెల్ వెళ్ళి దాన్ని బ్లాక్ చేస్తుంది, సో దట్ మన ఇమ్యూనిటీ పెరగకుండా చూస్తుంది. ఈ ఇమ్యూనోథెరపీ లాస్ట్ ఇయర్ నోబెల్ ప్రైజ్ వచ్చింది వీళ్ళకి, ఇమ్యూనోథెరపీకి అనుకున్న వాళ్ళకి. ఇమ్యూనోథెరపీలో ఆ ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ ఏం చేస్తాయంటే ఈ బ్లాకేడ్ని అడ్డుకుంటాయి. అంటే క్యాన్సర్ సెల్స్ మన ఓన్ ఇమ్యూనిటీని బ్లాక్ చేయకుండా ఆ రిసెప్టార్స్ని ఇవెళ్ళి అక్కడ బ్లాక్ చేస్తాయి. తద్వారా మన ఓన్ ఇమ్యూనిటీని పెంచుతాయి. సో మన ఓన్ ఇమ్యూనిటీ, దిస్ ఈజ్ అ వెరీ సేఫ్ వే ఆఫ్ ట్రీటింగ్ క్యాన్సర్. క్యాన్సర్ మీద అనేక మందికి చాలా అపోహలు ఉన్నాయి. కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోదని ఒక అపోహ రోజు అడుగుతుంటారు. ఎన్నిసార్లు ప్రోగ్రామ్ చేసినా అదేం డాక్టర్ గారు సర్జరీ చేస్తానంటారేంటని. అప్పుడు సర్జరీ తప్ప ఇంకో మార్గం లేదు. మన ఫార్మర్ సీనియర్ మహారాష్ట్ర లీడర్ శరద్ పవార్ గారు సర్జరీ చేయించుకున్నారు, చూశారు కదా అంటే అప్పుడు వాళ్ళు గుర్తొస్తుంది అందరికి. అవునండి డాక్టర్ గారు చూశాను, ఎస్, సర్జరీ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. సో అలాగే ఈ కీమోథెరపీ ఎఫెక్ట్స్ని, సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించడానికి ఈ టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా చాలా రకాల అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ని మనం సిగ్నిఫికెంట్గా లైఫ్ ప్రొలాంగ్ చేయగలుగుతున్నాము, చాలా వాటిని క్యూర్ కూడా చేయగలుగుతున్నాము. డాక్టర్ అయితే హలో డాక్టర్, ఈ ఓరల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత ఫాలోఅప్ ఎలా ఉంటుందంటారు? ఈ ఫాలోఅప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. యాక్చువల్లీ ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో అన్ని క్యాన్సర్స్ కూడా ఫాలోఅప్ అంతే ఇంపార్టెంట్. కారణం ఏంటంటే ఎర్లీ క్యాన్సర్ కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. స్టేజ్ 1 బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, స్టేజ్ 1 ఓరల్ క్యావిటీ క్యాన్సర్ కానివ్వండి, ట్రీట్మెంట్ అయిన తర్వాత 100% క్యూర్ అవుతుందని గ్యారంటీ చెప్పలేమన్నమాట. వెరీ అన్ప్రెడిక్టబుల్ బయలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద క్యాన్సర్ మేక్స్ ద మోస్ట్ ప్రెడిక్టబుల్ ట్రీట్మెంట్ అన్ప్రెడిక్టబుల్. సో అందరి పేషెంట్స్ కూడా రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి. వారి స్టేజ్ని బట్టి, ట్యూమర్ గ్రేడ్ని బట్టి, ట్యూమర్ స్టేజ్ని బట్టి ట్రీట్ చేస్తున్న ఆంకాలజిస్టు ఒక ఫాలోఅప్ షెడ్యూల్ నిర్ణయిస్తారు. ఆ షెడ్యూల్కి మనం ఖచ్చితంగా కట్టుబడి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పరీక్షించుకోవాలి. చాలామంది దీన్ని అశ్రద్ధ చేస్తుంటారు. కారణం ఏంటంటే నాకేమీ సిమ్టమ్స్ లేవు, బాగానే ఉన్నాను, నా నోరు నేను చూసుకుంటున్నాను కదా, ఊరికే స్కాన్లు అవి కూడా చేస్తారు. అక్కడికి వెళ్తే ఆ స్కాన్లు చేస్తే మళ్ళీ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుందంట, దానివల్ల క్యాన్సర్ వస్తుందంట, మొన్న ఎక్కడో పేపర్లో చదివానని కూడా అందరూ అశ్రద్ధ చేస్తుంటారు. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. ఖచ్చితంగా మనకి సిమ్టమ్స్ లేనప్పటికీ కూడా వెళ్ళి పరీక్ష చేయించుకోవటం, క్యాన్సర్ తిరిగి రావటాన్ని మళ్ళీ సిమ్టమ్ రాకముందే కనుక మనం పట్టుకున్నట్టయితే ఖచ్చితంగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ సో ఇన్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒక చోట క్యాన్సర్ వచ్చినట్టయితే రెండో చోట కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి రామగుండంలో బొగ్గు దొరికినట్టయితే పక్కనున్న మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి అక్కడ కూడా బొగ్గు దొరకవచ్చు. దుబాయ్లో పెట్రోల్ దొరికితే అబుదాబి, మస్కట్లో కూడా పెట్రోల్ దొరకవచ్చు. అదే ఫిలాసఫీ వర్క్స్ హియర్. ఏదైతే కారణాల వల్ల ఉదాహరణకు ఒక పర్సన్కి నాలుక మీద క్యాన్సర్ వస్తే అదే కారణాలు పక్కనున్న ఓరల్ క్యావిటీ మీద కూడా పనిచేస్తుంటాయి. సో అంగటి మీద కానివ్వండి, ఇంకెక్కడన్నా ఓరల్ క్యావిటీలో కానివ్వండి, కొత్త క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వారికిగా వారు రెగ్యులర్గా పరీక్ష చేసుకుంటూ టైంకి వచ్చి పరీక్ష చేయించుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. రైట్ బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చినట్టయితే లెఫ్ట్ బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు 3 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఓరల్ క్యావిటీలో ఇంకా సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్డ్ రిస్క్. ఎందుకంటే ఏదైతే స్మోక్ చేశారో ఆ స్మోక్ ఇదంతా కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కదా, అందువల్ల ఒక చోట వస్తే రెండో చోట వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని చాలా రెగ్యులర్గా చెకప్కి వచ్చి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారండి. సురేష్ బాబు కాల్ చేస్తున్నారు. సురేష్ బాబు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సురేష్ గారు. టీవీ వాళ్ళు మ్యూట్ చేసి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడాలండి. సమయం తక్కువగా ఉన్నది, చెప్పండి. సార్ నాకు చిన్నప్పటి నుంచి దగ్గు ఉంది సార్, నాకు తగ్గట్లేదు. దగ్గు ఉన్నది, తగ్గట్లేదు. ఓకే, దగ్గుంది, మా మాట కూడా వేరే రకం ఉంది. చిన్నప్పటి నుంచి ఉన్నది అంటే మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఎనటామికల్ అంటే చిన్నప్పుడు ఎంబ్రలాజికల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉండవచ్చు. మీకు ఏదైనా బ్రాంకైటిస్, క్రానిక్ చిన్నప్పటి నుంచి ఉండవచ్చు. సో వెంటనే మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్కి ఎవరికైనా చూపించుకోండి. దగ్గుని వారు ఇమీడియట్గా చాలా ఈజీగా మీ ఇంటి దగ్గరే పరీక్ష చేసి ఎండి జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ లేదా చెస్ట్ ఫిజిషియన్స్ ఉంటారు, అన్ని ఊళ్ళలో అందుబాటులో ఉన్నారు, అక్కడికి వెళ్ళి వెంటనే చూపించుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఓరల్ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలియజేసేందుకు. ఇది వాటి హలో డాక్టర్. నమస్తే.